వందే మాతరం గేయాన్ని ఆలపించే టైంలో ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడ్డా, అవమానించిన నేరంగా పరిగణించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. రాష్ట్రపతి సంతకం తర్వాత ఈ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ 1971 జాతీయ అవమానాల నిరోధక చట్టంలో ఇప్పటి వరకు మన రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ గేయం, జనగణమనకు మాత్రమే రక్షణ ఉండేది. వందే మాతరం కూడా జాతీయ గేయమే అయినప్పటికీ ఇప్పటి వరకు ఈ రక్షణ లేదు. అయితే ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన బిల్లుతో ఇకపై జాతీయ అవమానాల నిరోధక చట్టంలో వందే మాతర గేయానికి స్థానం ఉంది. ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా, భక్తి శ్రద్ధలతో ఆలపించే జాతీయ గేయం వందే మాతరం ఇకపై పూర్తిస్థాయి చట్టబద్ధతను సంతరించుకోనుంది. మన జాతీయ గీతం జనగణమనకు ఏ విధంగా అయితే అత్యున్నత చట్టపరమైన రక్షణ ఉందో అదే రీతిలో ఇక నుంచి జాతీయ గేయం వందే మాతరానికి కూడా కఠినమైన నిబంధనలు వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వందే మాతరం ఆలపించేటప్పుడు ఇకపై ప్రతి ఒక్కరూ విధిగా పాటించాల్సిన నియమ నిబంధనలు, అదేవిధంగా ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటే వందే మాతరం గేయ పఠనంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు లేకపోవడం వల్ల పలుమార్లు అపసవ్య ధోరణులు చోటు చేసుకున్నాయి. దీనిని నివారించేందుకు ప్రభుత్వం ఈ బిల్లులో ముఖ్యమైన మార్పులు చేర్చింది. ఇప్పటి వరకు వందే మాతరంలో కేవలం మొదటి 2 చరణాలు మాత్రమే పాడడం జరిగేది. కానీ తాజా సవరణ బిల్లు ప్రకారం వందే మాతర గేయాన్ని పూర్తిగా అంటే మొత్తం 6 చరణాలు విధిగా ఆలపించాలి. అంతేకాకుండా జాతీయ గీతం పాడుతున్నప్పుడు ఎలా అయితే గౌరవ సూచకంగా నిలబడతామో వందే మాతరం ఆలపించేటప్పుడు కూడా గౌరవంతో వ్యవహరించాలి. గేయం ఆలపిస్తున్న టైంలో నిరుత్సాహంగా లేదా వ్యంగ్యంగా ఉండటం అగౌరవపరచడం అన్నమాట. నిటారుగా 2 చేతులను సమానంగా కింది కుంచుకొని క్రమశిక్షణతో నిలబడాలి. ఫోన్లు చూడడం, ఇతరులతో మాట్లాడడం కూడా అగౌరవంగా భావిస్తాం. వందే మాతరం పాడుతున్న టైంలో తోటి వారితో అస్సలు మాట్లాడకూడదు. సెల్ ఫోన్లు వాడడం లేదా ఇతర వ్యాపకాల్లో నిమగ్నం కావడం పూర్తిగా నిషేధించినట్టు చెబుతున్నారు. అదేవిధంగా సినిమాలు, ఇతర షోస్లో ఇష్టానుసారంగా వందే మాతర గేయాన్ని వినియోగించడానికి వీలుండదు. దీనికి ప్రత్యేక అనుమతులు, నియంత్రణలు వర్తిస్తాయి. సరదాగా రింగ్ టోన్లు వాడకూడదు అని చెప్పేసి నిబంధనలు చెబుతున్నాయి. తాజా నిబంధనల ప్రకారం వందే మాతర గేయాన్ని సరిగ్గా పాడకపోయినా, నిబంధనలను ఉల్లంఘించినా సమాజంలో ఎవ్వరైనా సరే బాధ్యులపై నేరుగా కేసులు పెట్టేందుకు చట్టం అవకాశం కల్పిస్తోంది. ఒక వ్యక్తి వందే మాతర గేయాన్ని పూర్తిగా పాడలేదని లేదా అగౌరవపరిచాడని భావిస్తే ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అయితే ఆరోపణలను నిరూపించే బాధ్యత ఫిర్యాదుదారుపైనే ఉంటుంది. జాతీయ గేయ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినట్టు రుజువైతే నిందితులు కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పూర్తి చరణాలు పాడకపోవడం లేదా అసంపూర్ణంగా వదిలేయడం చేస్తే జాతీయ అవమానాల నిరోధక చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదవుతాయి. తాజా చట్ట సవరణ ప్రకారం నిందితులకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. వ్యంగ్య చేష్టలు, ఫోన్లు మాట్లాడితే 1,00,000 నుంచి 10 లక్షల వరకు జరిమానాతో పాటు తగిన శిక్షలుంటాయి. స్వాతంత్ర సంగ్రామంలో జాతిని ఏకం చేసిన మహోజ్వల గేయం వందే మాతరం. స్వాతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిలించిన ఈ గీతానికి సముచిత గౌరవం దక్కేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్ట సవరణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.